హలో బ్రదర్స్, నేను మీ డార్విన్ గ్రెనాపోల్స్. ఈరోజు అయితే మనం అన్నం ఎలా వండుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తి వరకు చూడండి. మొత్తం అయితే చూపెడతా. ఫస్ట్ అయితే 2 జగ్గులు అయితే రైస్ వేసుకొని ఖాళీ ట్యాప్ కాడికి అయితే కడుక్కుందామని అలా చేసి మంచిగా క్లీన్గా కడుక్కొని 2 సార్లు అయితే రైస్ అయితే కడుక్కొని అయితే నీళ్ళు అయితే కిందికి వంచేస్తున్నా. ఇంకా రైస్కి అయితే తగినంత ఇసరు అయితే పెట్టుకోవాలి. ఖాళీ 2 పోసిన కాబట్టి దానికి డబ్బాలుగా 4 జగ్గులు నీళ్ళు పోసిన. ఇక సాల్ట్ అయితే వేస్తున్నా, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ అయితే మళ్ళీ కషం అయితే కాబట్టి తగినంత వేసుకోవాలి. సిలిండర్ అయితే ఖాళీ ముట్టించి పెట్టినాక ఖాళీ రైస్ కాడికి వెళ్ళి ఇక రైస్ అయితే సిలిండర్ మీద అయితే పెట్టి అలా ఇక మంచిగా పడుతుందా లేదా అని క్లారిటీగా మంచిగా పెట్టినా. సిలిండర్ మీద పెట్టిన తర్వాత ఖాళీ ఇక క్యాప్ అయితే పెట్టినా, ఎందుకంటే 10 నిమిషాలు ఉండాలి కాబట్టి రైస్ ఉడికేంతసేపు ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అని చెప్పేసి అలా 2 స్టెప్పులు అయితే వేస్తున్నాం. ఎందుకంటే మనకి పీర్ల పండుగ అంటే మామూలు ఉప్పు రాదు, అందుకని మనం అయితే 2 స్టెప్పులు అయితే దులు అయితే ఆడుతున్నా. ఫైనల్గా అయితే రైస్ అయితే రెడీ అయింది. చూడండి, మంచిగా మెత్తగా బరాబర్ మంచిగా ఉడికింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.